హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి ఇంకో అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరిదైతే పేరు కొత్త రేషన్ కార్డు లిస్టులో రాలేదో వాళ్ళు వెంటనే ఈరోజే అప్లై చేసుకుంటే మీ యొక్క దరఖాస్తు కూడా పరిశీలించి మీరు కూడా అర్హులైతే మీ యొక్క పేరు అనేది లిస్టులో యాడ్ చేయడం జరుగుతుంది. ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. నా ఓల్డ్ ఛానల్ డిలీట్ అయిపోతుంది. కొత్త ఛానల్ చాలా తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారు. చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేస్తున్నారని ఆశిస్తున్నాను. సో దరఖాస్తు కొత్త రేషన్ కార్డు కోసం అర్జీకి అవకాశం 24వ తేదీ వరకు వార్డుల వారీగా సభలు, జాబితాలో పేరు లేని కుటుంబాలకు వెసులుబాటు, విచారణ పూర్తయిన వారికి 26 నుంచి కార్డులు జారీ. సో ఈరోజు కార్డులు వచ్చేసి మనకు ఇప్పుడు లిస్ట్లో కార్డులు వచ్చేసి సమగ్ర కుటుంబ సర్వేలో ఎవరైతే మాకు కార్డు లేదు అని చెప్పారో వాళ్ళకి మాత్రమే, వాళ్ళని పరిగణలోకి తీసుకొని మాత్రమే ఈ కొత్త రేషన్ కార్డుల పేర్ల లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ప్రజాపాలనలో కలెక్టరేట్లో అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క పేపర్లు అనేది పరిశీలించలేదు. అందుకే చాలామంది మాకు రాలేదని అంటున్నారు. ప్రజాపాలనలో కొత్త రేషన్ల కోసం సుమారు 5,73,000 మంది అప్లై చేసుకున్నారు కొత్త రేషన్ కార్డు కోసం. బట్ ఈ ప్రజాపాలన దరఖాస్తులు అనేది పరిగణలోకి తీసుకోలేదు. అందుకే పాపం చాలామందికి రేషన్ కార్డు అనేది రాలేదు. అయితే కుటుంబ సర్వేలో ఎవరైతే మాకు రేషన్ కార్డు లేదు అని చెప్పి వాళ్ళ పేరు రాలేదో వాళ్ళు అప్లై చేసుకోమని చెప్తున్నారు. ఇక్కడ కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కలిగించింది. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రూపొందించిన జాబితాలో పేర్లు లేని కుటుంబాలు ఈ నెల 24 వరకు జరిగే స్థానిక వార్డు సభల్లో దరఖాస్తులు సమర్పించవచ్చని మంత్రులు ప్రకటించారు. సో మీరు కుటుంబ సర్వేలో కార్డు లేదని చెప్పినా కూడా మీకు కార్డు రాకపోతే వెంటనే అప్లై చేసుకోండి. మీరు ఇప్పుడు మీ గ్రామాలలో జరిగే గ్రామ సభలలోనే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి, మీసేలో అప్లై చేసుకోవడానికి లేదు. ఈరోజు ఇప్పుడు మీ ఊర్లో గ్రామ సభ జరిగితే ఈరోజే అప్లై చేసుకోండి. ఈరోజే మీరు చెక్ చేసి మీ పేరు యాడ్ చేసి 26వ తారీఖు నుంచి మీకు కూడా కొత్త రేషన్ కార్డు ఇస్తామని అయితే చెప్తున్నారు. ఇక్కడ అదే ఉంది చూడండి. దీంతో మంగళవారం నుంచే వార్డ్ ఆఫీసులకు పేదలు క్యూ కట్టారు. పౌర సరఫరాల శాఖ కొత్త రేషన్ కార్డుల కోసం ఆన్లైన్లో ఈపీడీఎస్ఎఫ్ఎస్సి లాగిన్ దరఖాస్తు చేసుకునే విధానం ఉండగా తాజాగా ఆఫ్లైన్లో అంటే జిహెచ్ఎంసి వార్డ్ ఆఫీస్లో దరఖాస్తులు స్వీకరించున్నారు. ఇటీవల ఇంటింటికి చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్ కార్డు లేని కుటుంబాలను గుర్తించి తాజాగా కుటుంబాలకై క్షేత్రస్థాయి విచారణ నిర్వహించారు. సో కుటుంబ సర్వేలో ఎవరైతే రేషన్ కార్డుకి అప్లై చేసుకురో వాళ్ళు రాని వాళ్ళందరూ మళ్ళీ అప్లై చేసుకోండి. ఈ ప్రజాపాలన నెక్స్ట్ కలెక్టరేట్లో ఇచ్చిన వాళ్ళకైతే అసలు మీ పేర్లు మొత్తమే రాలేదు కనుక మీరు కూడా అప్లై చేసుకొని మీ గ్రామ సభలకు వెళ్ళి ఈరోజే అప్లై చేసుకోండి. ఇది అప్లికేషన్ ఫాము. ఎట్లా నింపాలి? ఒక ఫోటో పెట్టాలి మీది. మీ యొక్క దరఖాస్తుదారుని పేరు, యజమాని పేరు, మీ ఇంట్లో యజమాని, మీ యొక్క పురుషుడా స్త్రీయా, మీ పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, ఇవి మీ కుటుంబ సభ్యుల వివరాలు అన్నీ ఎంటర్ చేసి మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్ అయితే ఎంటర్ చేయాలి. వీటన్నిటిని ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే మీకు కొత్త రేషన్ కార్డ్ అనేది వస్తుంది. వీడియోని లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి కావాలంటే ఈ పేపర్ మొత్తం చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.